స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడి ఈ ఏడాది ఇప్పటి వరకు రిలీజ్ అయిన వాటిలో హైయెస్ట్ కలెక్షన్ సాధించిన మూవీ ఇది. ఈ సినిమా ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క సినిమాతో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మహాభారతం గురించి చర్చించుకునేలా చేశాయి. ఇలాంటి మూవీ తీయడం కేవలం నాగ్ అశ్విన్కు మాత్రమే సాధ్యమని నిరూపించుకున్నారు. ఇక ఈ సినిమాకు పార్ట్ 2 ఉన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ టైటిల్ విషయంలో ఒక ఇంట్రెస్ట్ టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. తాను పరుగులు పెట్టడమే కాకుండా దర్శకుల్ని కూడా పరుగులు పెట్టిస్తున్నాడు. ఈ ఏడాది ఆల్రెడీ కల్కితో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశాడు. దీనికి సీక్వెల్ను కూడా అనౌన్స్ చేసేశారు. మొదటి పార్ట్ చూసిన ప్రేక్షకులంతా సీక్వెల్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ సీక్వెల్కు సంబంధించిన అప్డేట్స్ గురించి మాత్రం ఏమీ ఆశించట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్ ఉన్న బిజీకి ఇప్పట్లో ఈ సినిమా రావడం కష్టం. అయితే పార్ట్ 2కి సంబంధించి వినిపిస్తున్న బజ్ ఏంటంటే దీనికి కర్ణ 3102 BC అనే టైటిల్ను పెట్టనున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సీక్వెల్లో పురాణాల గురించి కూడా ఎక్కువగా ప్రస్తావించే అవకాశం ఉందట. అయితే కల్కి మొదటి పార్ట్ను కర్ణుడి క్యారెక్టర్తోనే ముగించారు. కాబట్టి సీక్వెల్ మొత్తం కూడా దాదాపు ఈ పాత్ర చుట్టూనే తిరిగే అవకాశం లేకపోలేదు. అందుకోసమే సీక్వెల్లో కర్ణ 3102 BC అనే టైటిల్ను పెట్టినట్లు తెలుస్తోంది. కర్ణుడికి అశ్వత్థామకు మధ్య చాలా సన్నివేశాలు ఉండనున్నాయట. మొదటి పార్ట్ చూసిన తర్వాత ప్రేక్షకులంతా మహాభారతం గురించి చర్చించుకున్నారు. ఇక ఇప్పుడు వినిపిస్తున్న బజ్ ప్రకారం రెండో పార్ట్ చూడాలంటే మాత్రం మహాభారతం చూసి వెళ్ళాలేమో అనిపిస్తుంది. ఏమవుతుందో చూడాలి. అలాగే ఇప్పుడు వినిపిస్తున్న సీక్వెల్ టైటిల్ కూడా ఎంతవరకు నిజమో తెలియదు. దీనిపైన క్లారిటీ రావాల్సి ఉంది.